హలో గైస్, ఈరోజు మనం ఫీఫా వరల్డ్ కప్ 2026లో జరిగిన ఒక సంచలనాత్మకమైన మరియు అత్యంత వివాదాస్పదమైన మ్యాచ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా మరియు ఈజిప్ట్ మధ్య జరిగిన రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్. ఈ మ్యాచ్ తర్వాత ఫుట్బాల్ ప్రపంచం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అసలు ఈ మ్యాచ్లో ఏం జరిగింది? ఈజిప్ట్ కోచ్ ప్రెస్ మీట్లో అంత కోపంగా ఎందుకు మాట్లాడారు? రెఫరీ నిర్ణయాలపై ప్రపంచవ్యాప్తంగా ఎందుకు అంత వివాదం రేగుతుంది? మ్యాచ్ అయిపోయినాక ప్రెస్ మీట్లో ఒక వ్యక్తి వచ్చి డబ్బుల్ని ఎందుకు అలా ఇసిరేశారు, ఎవరు ఆ వ్యక్తి అనేది పూర్తిగా వీడియోలో ఎండ్ వరకు చూడండి. క్లియర్ కట్గా చెప్తాను, వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఇక ఈ వివాదానికి అసలు కారణం తెలియాలంటే మనం ఆ మ్యాచ్లోని 90 నిమిషాల ఆటకు వెళ్ళాలి. ఫీఫా వరల్డ్ కప్ 2026లో రౌండ్ ఆఫ్ 16లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా మరియు ఈజిప్ట్ తలపడ్డాయి. అందరూ అర్జెంటీనా ఈజీగా గెలుస్తుందని అనుకున్నారు. కానీ మ్యాచ్ మొదలైన 15 నిమిషాల్లోనే ఈజిప్ట్ ప్లేయర్ యాసిర్ ఇబ్రహీం అద్భుతమైన గోల్ కొట్టి అర్జెంటీనాకు మైండ్ బ్లాక్ చేశాడు. ఆ తర్వాత అర్జెంటీనా ఎంత ట్రై చేసినా కానీ ఈజిప్ట్ డిఫెన్స్ని బ్రేక్ చేయలేకపోయింది. మ్యాచ్ 67వ నిమిషంలో ఈజిప్ట్ స్టార్ ప్లేయర్ ముస్తాఫా జీకో మరో గోల్ కొట్టాడు. దీంతో ఈజిప్ట్ 2-0 తేడాతో లీడ్లోకి వెళ్ళింది. ఇంకేముంది, అర్జెంటీనా అందరూ ఇంటికి వెళ్ళిపోవడం ఖాయం అని అందరూ ఫిక్స్ అయిపోయారు. కానీ ఇక్కడ మ్యాచ్ మొత్తం టర్న్ అయిపోయింది. ఈజిప్ట్ 2-0 లీడ్లో ఉన్నప్పుడు అర్జెంటీనాకు అనుకూలంగా రెఫరీ ఫ్రాంకోయిస్ తీసుకున్న కొన్ని వివాదాస్పదమైన నిర్ణయాలు మ్యాచ్ గతిని మార్చేశాయి. మొదటి వివాదం, ఈజిప్ట్ ప్లేయర్ ముస్తాఫా జీకో అద్భుతమైన కౌంటర్ అటాక్తో మరొక గోల్ కొట్టాడు. కానీ రెఫరీ ఆ గోల్ని ఇవ్వలేదు. VAR అంటే వీడియో అసిస్టెంట్ రెఫరీ అంటే జరిగిన ఒక 30 సెకండ్స్ బ్యాక్ వీడియోని అయితే మళ్ళీ మొత్తం చెక్ చేశారనమాట. సో ఆ గోల్కి ముందు ఎక్కడో చిన్న ఫౌల్ జరిగిందని ఆ గోల్ని రద్దు చేశాడు రెఫరీ. ఇది ఈజిప్ట్ ఆటగాళ్లకు తీవ్ర కోపం తెప్పించింది. ఇక రెండో వివాదం వచ్చేసి, ఆ తర్వాత అర్జెంటీనా పెనాల్టీ బాక్స్లో ఈజిప్ట్ కెప్టెన్ అయిన మొహమ్మద్ సలాల్ని అర్జెంటీనా ప్లేయర్ జూలియన్ అల్వారేజ్ కింద పడేశాడు. అది క్లియర్గా పెనాల్టీ అని కెమెరాల్లో కనబడుతుంది అందరికీ. కానీ రెఫరీ కనీసం VARని కూడా చెక్ చేయకుండా ప్లే కంటిన్యూ చేయమన్నాడు. ఇది ఫుట్బాల్ అభిమానులను, ముఖ్యంగా ఈజిప్ట్ ఫ్యాన్స్ని ఏమాత్రం నచ్చలేదన్నమాట. అయితే ఒకవైపు ఈజిప్ట్కి కావాల్సిన పెనాల్టీ రాకపోగా ఆ తర్వాత 79వ నిమిషంలో క్రిస్టియన్ రొమారో అర్జెంటీనా తరపున మొదటి గోల్ కొట్టాడు. 83వ నిమిషంలో మెస్సీ కూడా అద్భుతమైన గోల్ కొట్టి స్కోర్ని 2-2తో సమన్ చేశాడు. ఇక మ్యాచ్ చివరిలో అంటే 90వ నిమిషంలో ఎన్జో ఫెర్నాండో కొట్టిన గోల్తో అర్జెంటీనా 3-2 తేడాతో ఊహించిన విజయాన్ని సాధించింది. డిఫెండింగ్ ఛాంపియన్స్ కావడంతో అర్జెంటీనాను టోర్నమెంట్లో ఉంచాలనే కావాలనే రెఫరీలు వాళ్ళకి ఫేవర్ చేశారని, ఫీఫా పక్షపాతంగా వ్యవహరించిందని ఈజిప్ట్ మేనేజర్ హౌసమ్ హుస్సేన్ మరియు ప్లేయర్స్ మ్యాచ్ పూర్తవ్వగానే రెఫరీలతో వాగ్వాదానికి దిగారు. మైదానంలో సెక్యూరిటీ వచ్చి వాళ్ళని విడదీసే పరిస్థితి వచ్చేసింది. ఈజిప్ట్ గోల్ కీపర్ కోచ్కి అయితే రెడ్ కార్డు కూడా పడిపోయింది. ఇక అసలు వివాదానికి వెళ్దాం. మ్యాచ్లో జరిగిన గొడవలపై వివరణ ఇవ్వడానికి మరియు మ్యాచ్ అనాలిసిస్ కోసం అఫీషియల్ ప్రెస్ కాన్ఫరెన్స్ అరేంజ్ చేశారు. మీడియా ప్రతినిధులు కెమెరాలో అన్ని లైవ్ రికార్డింగ్ చేస్తున్నాయి. ఫిఫా అఫీషియల్స్ మరియు సంబంధిత అధికారులు స్టేజ్ పైన కూర్చొని సీరియస్గా మాట్లాడుతున్నారు. సరిగ్గా అప్పుడే ఒక ఊహించని సంఘటన జరిగింది. మీడియా గ్యాలరీలోనే ఒక వ్యక్తి, ఇతను ఒక ప్రొటెస్టర్ లేదా కమెడియన్ అని తర్వాత తెలిసింది. అయితే సడన్గా సెక్యూరిటీని దాటుకొని నేరుగా డయాసిస్ దగ్గరికి వచ్చి ఎవరికి ఏమీ అర్థం కాకముందే తన కోట్ జేబులో ఉన్న ఒక పెద్ద కరెన్సీ నోట్ల కట్టను తీశాడు. అందరూ షాక్లో చూస్తుండగానే, ఇదిగో మీరు తీసుకున్న లంచం, ఈ మ్యాచ్ని మీరు ఎలా అమ్ముకున్నారో ప్రపంచం మొత్తానికి తెలుసు అంటూ ఆ డబ్బుల కట్టను అధికారుల ముఖం మీదకు గాల్లోకి విసిరాడు. ఆ కరెన్సీ నోట్లు గాల్లో ఎగురుతూ వారిపైన వర్షంలా పడుతున్న ఆ దృశ్యం లైవ్ టెలికాస్ట్ ద్వారా క్షణాల్లో ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయిపోయింది. ఆ క్షణాల్లో అక్కడ ఉన్న సెక్యూరిటీ వెంటనే తేరుకొని ఆ వ్యక్తిని పట్టుకొని బయటకు లాక్కెళ్లారు. కానీ జరగాల్సిన డ్యామేజ్ అప్పటికే జరిగిపోయింది. ఆ విసిరిన నోట్లు ఫేక్ కరెన్సీ అయినప్పటికీ ఫీఫా పైన ఆ మ్యాచ్లో జరిగిన రెఫరీ నిర్ణయాలపైన ఉన్న వ్యతిరేకతను తెలియజేయడానికి ఆ వ్యక్తి ఆ పని చేశాడు. ఈ మనీ థ్రోయింగ్ ఇన్సిడెంట్ తర్వాత ఇంటర్నెట్ షేక్ అయిపోయింది. ట్విట్టర్లో వరల్డ్ వైడ్గా #ఫీఫా కరప్షన్, #అర్జెంటీనా వర్సెస్ ఈజిప్ట్ అనే #నెంబర్ 1 ట్రెండింగ్లోకి వచ్చాయి. ఎక్కడ చూసినా ఆ డబ్బులు గాల్లో ఎగురుతున్న ఫోటోను ఒక ఐకానిక్ మీమ్గా మారిపోయింది. ఈ అవమానాన్ని సీరియస్గా తీసుకున్న ఫీఫా మేనేజ్మెంట్ వెంటనే హై లెవెల్ ఎంక్వైరీ కమిటీ వేసింది. భద్రతా వైఫల్యంపై సీరియస్ యాక్షన్ తీసుకుంది. ఎవరైతే ఆ డబ్బులు విసిరారో ఆ ప్రొటెస్టర్ పైన జీవితకాలం నిషేధం విధించడంతో పాటు చట్టపరమైన కేసులు కూడా నమోదు చేశారు. అలాగే మ్యాచ్లో గొడవకు దిగిన ఆటగాళ్లపైన భారీగా జరిమానాలు మరియు కొన్ని మ్యాచ్ల సస్పెన్షన్ కూడా పడ్డాయి. ఈ సంఘటన ఫీఫా హిస్టరీలోనే ఒక మాయన మచ్చగా ఎప్పటికీ మర్చిపోలేని ఒక చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. చూసారుగా ఫ్రెండ్స్, ఒక ఫుట్బాల్ మ్యాచ్ ఎంతటి సంచలనాలకి దారితీసిందో. మైదానంలో ఆటగాళ్ల మధ్య మొదలైన ఒక చిన్న వివాదం ఏకంగా ప్రెస్ మీట్లో అధికారుల ముఖం మీద డబ్బులు విసిరే స్థాయికి చేరింది. మరి ఈ సంఘటన పైన మీ అభిప్రాయం ఏంటి? ఆ ప్రొటెస్టర్ అలా డబ్బులు విసిరేయడం కరెక్టేనా, లేదా అది పబ్లిసిటీ స్టంట్ అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలానే వీడియోస్ లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.